అప్పట్లో పైసలు కూడా ఉండేవి కదా, పైసలు కూడా కలెక్ట్ చేసి స్వామీజీ విదేశాలకు పంపడం కోసము కష్టపడిన భక్తులు ఉన్నారు. అందులో అలసింగ పెరుమాళ్, తమిళనాడు, ఆయన టీచర్. ఆ రోజు తనకు ఎన్ని బాధ్యతలు ఉన్నా కూడా స్వామీజీ కోసం ఇంటింటికి తిరిగి డబ్బు సేకరించాడు అమెరికా పంపించడానికి. అటువంటి శిష్యులు ఎంతోమంది ఉన్నారు. సో వారందరి సహకారంతో స్వామీజీ అమెరికాకు వెళతారు. 1897 సెప్టెంబర్ 11 వివేకానంద వరల్డ్ పార్లమెంట్ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ చికాగో నగరంలో జరుగుతుంది, తెలుసు కదా. సో ప్రప్రథమ మహాసభ అది. విదేశీ ప్రచారకులు తమ ధర్మం కోసమో తమదే హైలైట్ చేయాలని చెప్పి చేసింది, కానీ స్వామీజీ వెళ్ళి అదంతా తలక్రిందులు చేశారు. భారతీయ ధర్మాన్ని, భారతీయ గొప్పతనాన్ని అని చెప్పి ఆ సెప్టెంబర్ 11లో మీకు తెలుసు కదా ఎలా ఆయన బోధించారు, ఎలా అడ్రస్ చేశారు. గ్యాదరింగ్ 7,000 బెస్ట్ హ్యుమానిటీ, బెస్ట్ ప్రొఫెసర్స్, ప్రీచర్స్, ఆల్ క్రీమ్ ఆఫ్ సొసైటీ అంటాం కదా, హైలీ ఇంటలెక్చువల్స్ కూర్చున్న 7,000 మంది సభలో స్వామీజీ యాక్చువల్లీ మీరు లెటర్స్ ఆఫ్ వివేకానంద చదవండి, 2 పుస్తకాలు తప్పకుండా చదవాలి నాన్న. ప్లీజ్ రిపీట్. లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా. ఇది పూర్తిపెట్టుకోండి. ఒరిజినల్ ఇంగ్లీష్, తెలుగులో కొలంబో నుండి అల్మోరా వరకు, కొలంబో నుండి అల్మోరా వరకు ఉపన్యాసాలు. ద ఇంగ్లీష్ ఒరిజినల్లీ చదవడమే మంచిది. లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద. If you want to become great, really these books are must. Every Indian must read these 2 books అని పూజ్య స్వామి రంగనాథానందజీ సార్ రెఫర్ చేశారు. సెకండ్ వివేకానందగా పేరొందిన రామకృష్ణ మఠం 13వ అధ్యక్షుడు రంగనాథన్ స్వామి అనేవారు. ఎవ్రీ ఇండియన్ మస్ట్ రీడ్ దీస్ 2 బుక్స్, లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, లెటర్స్ ఆఫ్ స్వామి. సో ఆ లెటర్స్ లో రాస్తారు స్వామీజీ స్వయంగా. చూడండి, ప్రపంచాన్ని గడగడలాడించిన వివేకానందుడు స్వయంగా రాస్తున్నాడు. ఆ రోజు సెప్టెంబర్ 11 రోజు నేను వెళ్ళాను సభలో, అంత దిగ్గజాలు ఉన్నారు కదా, మేధావులు, ఒకరిని మించిన ఒకరు పండితులు ఉన్నారు. అక్కడ మాట్లాడమంటుంటే నాకు ఐ ఫెల్ట్ నర్వస్. వివేకానంద సేస్ ఐ ఫెల్ట్ నర్వస్, ఐ కుడ్ నాట్ స్పీక్. తర్వాత మాట్లాడతానని దాటవేసి వచ్చారట వివేకానందుడు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వివేకానందుడు. దైవ శక్తి అలా ఉంది, లీల అలా ఉంది కదా. కాబట్టి తర్వాత సాయంత్రం ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఆ సభ, ఈయన మాటికి తర్వాత అంటాడు, ఇప్పుడు అడిగితే కూడా రేపు అంటాడేమో అని చెప్పేసి డైరెక్ట్గా అనౌన్స్ చేసేసాడు. నౌ వివేకానంద ఫ్రమ్ ఇండియా విల్ స్పీక్ అనగానే తప్పదు కదా, స్వామీజీ స్వయంగా లెటర్లో రాశారు, నేను చదవచ్చు. స్వామీజీ అంటారు, ఐ గో డౌన్ టు దేవి సరస్వతి అండ్ స్టూడ్ ఇన్ ద ప్లాట్ఫామ్. అండ్ కళ్ళు మూసుకున్నారు, తన ఇష్టదైవాన్ని, గురువుని తలుచుకున్నారు, సరస్వతి మాతకు నమస్కరించారు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనగానే 7,000 మంది మేధావులుండే ఆ మహాసభ దద్దరిల్లిపోయింది. 2 నిమిషాలు ఫుల్ క్లాపింగ్, కరతాళ ధ్వనులతో. తాము ఏదో మంత్రముగ్ధులు అంటాం కదా, మంత్రముగ్ధులు, చార్మింగ్ వర్డ్స్. వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకే తెలియదు. సింప్లీ దే స్టూడ్ అప్, స్టాండింగ్ ఓవేషన్. 2 minutes కరతాళ ధ్వనులతో నిలబడి స్వాగతం చెప్పారు. మాట్లాడింది 5-6 నిమిషాలు, దాంట్లో 2 నిమిషాలు చప్పట్లతోనే సరిపోయింది. స్పీచ్ అసలు ప్రారంభం కాలేదు, ఓన్లీ సంబోధన అంటాం కదా. సో ఏముంది ఆ శక్తి? దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ స్పిరిచువల్ శక్తి, దట్ ఈజ్ డివైన్ పవర్ ఈ హ్యాడ్. సో స్వామీజీ, సో ఆ తర్వాత మీకు తెలిసిందే, తక్కిందంతా చరిత్ర అంట.